ఈ సీన్ మీరు చూడగానే ఓ పాట గుర్తొస్తుంది. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి మీద పోదాం కొడుకో అని చెప్పేసి ఓ పాట ఉంటుంది. ఆ పాట తగ్గట్టుగానే ఇగో ఈ ఈ వ్యవహారాన్ని చూడండి. ఒడ్ల కొనుగోలు లేక మొక్కజొన్న కొనుగోలు లేక రోడ్ల మీద బారులు తీసిన ఈ యొక్క కథను చూడండి. ఈ తెలంగాణ రైతాంగం మార్పు గురించి చూడండి. ఇదంతా జరుగుతూ ఉంటే ఒక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటిదాకా వాళ్ళ పంటలు ఇప్పుడు రోహిణి తర్వాత వచ్చే సీజన్ చూసుకుంటే వానాకాలం సీజన్ దగ్గర పడుతూ ఉంది. ఇప్పటిదాకా ఒడ్లు కొనుగోలు ఇక్కడ కూడా లేదు. అయితే మీకు ఇంకోటి చూపెడతాం. ఇది ఇలా జరుగుతుందా? మరి రైతులు ఈ విధంగా లైన్లు కట్టుకొని నిలబడతా ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళేమో బంది భోజనాలు పెట్టుకున్నారు. మంచిగా భోజనాలు పెట్టుకొని మంచిగా చిల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిత్రులారా, మంచి పాటలు పెట్టి ఆ ముక్కలు తినుకుంటూ ఇటు ఎండల రైతులేమో 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీ సెల్సియస్ మధ్యలో రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతన్నలు చాలా వరకు ఘోరాతి ఘోరంగా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళ గురించి ఒడ్లు కొనుగోలు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండా వీళ్ళు మంచిగా చికెన్ ముక్కలు చేపల ఫ్రైలు అంతా జల్సాలు చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ పాట పరంగా మీరే చూడండి. కొండా సురేఖ గారు మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. వాళ్ళ పాటలు వాళ్ళ ఆటలు చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు. ఇక చూడుర్రి వరుస పెట్టి ఏం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ నాయని రాజేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత రేవూరి ప్రకాష్ గారు, కడియం శ్రీహరి గారు, కొండా సురేఖ గారు మంచిగా చేపలు చికెన్ ముక్కలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏసీ హాలల్లో. అప్పుడప్పుడు నాకు కేసీఆర్ డైలాగ్ గుర్తొస్తుంది. ఇవో బ్రతుకులా థూ ఇదో బతుకులా అని కేసీఆర్ గారు అంటూ ఉంటారు. ఇప్పుడు రైతులందరూ ఏకమై థూ మీదో బతుకులా అని చెప్పేసి రైతులు పుసుక్కుని మాట అన్నారు అనుకోండి. వీళ్ళ పరిస్థితి ఏంది? అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ. అయితే వీళ్ళు ఎందుకు ఈ టైంలో అందరూ ఏకమయ్యి చికెన్ ముక్కలు ఫిష్ ముక్కలు వేసుకొని మటన్ ముక్కలు వేసుకొని నల్లి బొక్కల్లో నల్లి ఉందా లేదా, పుల్లతోడు తీయాలన్నా ఇనుప ముక్కతోడు తీయాలని కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. ఎంత ఇబ్బంది పడుతుంది రైతాంగం, ఎంత కష్టం పడుతుంది రైతాంగం. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ ఫుల్ ఎంజాయింగ్. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒకటి అర్థం చేసుకోవాలి. రైతులందరూ ఆగమవుతూ ఉంటే ఒకడేమో ఢిల్లీకి పోతాడు 70 సార్లు, వరుసగా 70 సార్లు పోతున్నాడు. పుసుక్కుని ఎవడైనా ఏ రైతు అయినా ఏం పీకనికి పోతున్నావు ఢిల్లీకి 70 సార్లు అని పుసుక్కుని ఒక రైతు అన్నాడు అనుకోండి, ఏంది పరిస్థితి? ఊకూకునే రాలే బిడ్డ కూసున్న సీట్ అనే ముచ్చట పరంగా చూసుకుంటే ఎందుకు పీకనికి పోతున్నావు 70 సార్లు ఢిల్లీకి అని పుసుక్కున ఏ రైతు అని ఒక మాట అంటే పరిస్థితి ఏందని అంటున్నా. మొహం చూపెట్టుకోగలరా? చూపెట్టుకోలేరు. ఇటు ఒడ్లను కొనండి అంటే చికెన్ ముక్కలు తినడానికి సిగ్గు శరం లేదా మీకని ఏ రైతైనా తిరిగి మిమ్మల్ని అంటే మీ నోరు ఎక్కడ పెట్టుకుంటున్నారు? నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనేమో సవాల్ ఇస్తుతూ ఉంటాడు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన మర్చిపోయాడు ఎప్పుడే. ఆయన ఒక రౌడీ లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నది అనేది మనం కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయితే చూస్తున్నాం. ఇది మనం చెప్పే కంటెంట్ కాదు అది. ఆయన ఒక గూండాయిజం లెక్క వార్నింగ్ ఇస్తున్నాడని చెప్పి కొన్ని సోషల్ మీడియాల మధ్యలో వచ్చిన వీడియోలను కూడా మనం చూసుకుంటే ఈరోజు రైతుల దగ్గర ఎందుకు అవుతలేడు? మరి కడియం శ్రీహరి గారు అనుక్షణం నా శ్వాస నా ధ్యాస మొత్తం రైతాంగం మీదనే ఉందని మాట్లాడుకుని మీరు ఎడిపోయింది సార్ ఈరోజు కథ. ఆ కథ ఎడిపోయింది సార్, ఆ కథ రావట్లేదు బయటికి అనేది చాలా దుమారం ఉంది, డౌట్లు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కథ తీస్మారా ఖాన్ అయ్యేటట్టుగా ఉంది ఈ వారం.